ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో నెక్స్ట్ పార్ట్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ప్రాఫిట్ అండ్ లాస్లో క్వశ్చన్ నెంబర్ 6. సి, ఇన్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ ₹76 దెర్ ఈస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 52%. ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ ₹75, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అని అంటున్నాడు. సి, అడిగిన క్వశ్చన్ సింపులే ఫ్రెండ్స్. ఏమన్నాడంటే, ఒక ఆర్టికల్ని నేను ₹76కి నేను అమ్ముతున్నప్పుడు నాకు వచ్చేటటువంటి ప్రాఫిట్ ఎంత అంటే 52% ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. అదే ఆ పర్టికులర్ ఆర్టికల్ని ₹75కి అమ్మినప్పుడు నాకు ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేది క్వశ్చన్, రైట్? ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ₹76కి అమ్మినప్పుడు 52% వచ్చింది ప్రాఫిట్. అంటే ₹75కి అమ్మినప్పుడు 52 కన్నా తక్కువే వస్తుంది కదా ప్రాఫిట్ పర్సంటేజ్, అవునా కదా? అది మీరు గమనించాల్సింది. 52 కన్నా తక్కువే వస్తుంది. ఆప్షన్లో 52 కన్నా ఎక్కువ ఉన్న ఒకవేళ ఏదైనా ఉంటే కనుక అది మీరు ఎలిమినేట్ చేయొచ్చు, రైట్ ఫ్రెండ్స్? లేదు కాబట్టి అలా వదిలేయండి. నౌ లెట్ us see. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్కి 2 ఫార్ములాస్ తెలుసు. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 లేదా సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ -1 ఇంటూ 100. సరే, నేనేం చేస్తానంటే ఈ ఫార్ములా తీసుకుందాం. సపోజ్ దీనికి నెంబర్ ఆఫ్ ఐటమ్స్కే కాకుండా దీనికి కూడా మనం చూద్దాం. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ -1 అంటున్నాం కదా, ఫైన్. ఆల్రెడీ మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి ఫ్రెండ్స్? సెల్లింగ్ ప్రైస్ కనుక ₹75 అయినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అంటున్నాడు, అంతే కదా? సో సెల్లింగ్ ప్రైస్ తెలిసిపోయింది మనకి ₹75 అని. కానీ మనకు తెలియంది ఏంటి ఫ్రెండ్స్? కాస్ట్ ప్రైస్ ఎంత అనేది మనకి తెలియలేదు, రైట్? సరే, సో ఇచ్చిన ఈ డేటాని బట్టి మనం కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కుందాం. ఇది ఒక్కటే కదా మనకి ఇచ్చిన క్లూ, రైట్ ఫ్రెండ్స్? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా 100%లో తీసుకోవాలని చెప్పాను కదా. 100 యూనిట్స్ కానీ 100%లో కానీ తీసుకోండి. కాస్ట్ ప్రైస్ 100% అయితే ప్రాఫిట్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? మనకి 52% ప్రాఫిట్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న ఒకటే అని చెప్పాను కదా, గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 52%. దెన్ వాట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఫ్రెండ్స్? ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ 152% అయినా, అవునా కదా? సో 152% ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. అయితే ఇక్కడ చూడండి, ఈ 152% అనేది 52% గెయిన్ వచ్చినప్పుడు ఏం రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్? ₹76 రిప్రజెంట్ చేస్తుంది. ది సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ ఇచ్చాడు మనకి ₹76 అని. మనం కనుక్కోవాల్సిన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 75, రైట్? సరే, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 152%. ఈ 152% అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ₹76ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్? సో మరి 1% ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 150 అటు వెళ్ళిపోయినప్పుడు 76 డివైడెడ్ బై 152, దట్ ఈస్ నథింగ్ బట్ 76 2s are 152, అంటే ₹0.5ని రిప్రజెంట్ చేస్తుంది, అవునా కదా? 1% ఈజ్ ₹0.5. మరి కాస్ట్ ప్రైస్ ఎంత? 100%, అవునా కదా? 1% ½ అయితే మరి 100% ఎంత ఫ్రెండ్స్? దట్ ఈస్ నథింగ్ బట్ 1/2 ఇంటూ 100, దట్ ఈస్ నథింగ్ బట్ ₹50. అంటే ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? ₹50 అనేది మనకి తెలిసిపోయింది, రైట్ ఫ్రెండ్స్? నౌ ఇప్పుడు చూడండి, ఆర్టికల్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 50 అని అర్థమైపోయింది. వాడు 50 నుంచి ₹76 అంటే ₹16 కాదు, ₹26కి ఎక్స్ట్రా అమ్మినప్పుడు వాడికి 52% లాభం వచ్చింది. అదే మనం ఇప్పుడు ₹75కి అమ్ముతున్నప్పుడు ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుందని అడుగుతున్నాడు. సరే, సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 75 కనుక్కోవాలి. సో 75 డివైడెడ్ బై వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఫ్రెండ్స్? 50 - 1 ఇంటూ 100 ఇంటూ 100 కదా ఫార్ములా, లేదా పర్సంటేజ్ అన్న వేసుకోవచ్చు. సో 50 అటు వెళ్ళిపోతే 75 - 50, దట్ ఈస్ నథింగ్ బట్ 25/50 ఇంటూ 100. ఎస్ ఓ నో? 25 2s are 50. సో 250s are 100, which gives us 50%, రైట్ ఫ్రెండ్స్? సో 50% ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో 50% ఈజ్ ఆప్షన్ డి ఫ్రెండ్స్, రైట్? అర్థమైంది కదా? ఒక్కసారి చూడండి, అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఆల్రెడీ ₹76కి అమ్ముతున్నప్పుడు 52% వస్తుంటే ₹75కి అమ్ముతున్నప్పుడు ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది అన్నాడు. దిస్ ఈస్ ద క్లూ ఫ్రెండ్స్. అయితే ముందు మనం కాస్ట్ ప్రైస్ని మనం ఒబ్టైన్ చేద్దాం. కాస్ట్ ప్రైస్ని ఒబ్టైన్ చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫర్ ₹75 ఎంత అనేది మనకి తెలిసిపోతుంది అనమాట, రైట్ ఫ్రెండ్స్? వెరీ లాజికల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో ఇచ్చాడు. ఇక్కడ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వచ్చాడు. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ A:B అంటున్నాడు. సో ఆ రెండింటి రేషియో ఎంత? A:B. ఇఫ్ B ఈజ్ 200% ఆఫ్ A, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ అన్నాడు. ఇక్కడ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనే దానిలో రేషియో కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేశారనమాట. సి ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్ ఏంటంటే కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడో ముందు రాసుకుందాం. సో కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు A/B అంటున్నాడు, అవునా కదా? సో కాస్ట్ ప్రైస్ ఈజ్ A, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ B రెస్పెక్టివ్లీ. అయితే ఇఫ్ B ఈజ్ 200% ఆఫ్ A అంటున్నాడు. B ఈజ్ 200% ఆఫ్ A అంటే B ఈక్వల్ టు 200% ఆఫ్ A.
ఆల్రెడీ చెప్పాను, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, పర్సెంట్ అంటే 1/100. సో 200 డివైడెడ్ బై 100 ఇంటూ ఏ. ఎస్ నో? సో 2 zeros గెట్స్ క్యాన్సెల్డ్, బి ఈక్వల్స్ టు 2a. అవునా కదా? దీని నుంచి మళ్ళీ మనం ఏని తీసుకొస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, b బై ఏ ఈక్వల్స్ టు 2/1. రైట్ ఆర్ నాట్? ఇక్కడ b బై ఏ అంటున్నాడు, ఇక్కడ a బై b ఉంది. అంటే b ఈజ్ రిప్రజెంటింగ్ సెల్లింగ్ ప్రైస్, a ఈజ్ రిప్రజెంటింగ్ కాస్ట్ ప్రైస్. సో కాబట్టి b రిప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 2/1 అనే కదా అర్థం. సరే, బాగానే ఉంది. మనల్ని అడిగింది ఏంటి ఫ్రెండ్స్, ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్, ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటన్నా, ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ -1 ఇంటూ 100. అవునా కదా? గెయిన్ పర్సెంటేజ్ అన్న ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్న ఒకటే కదా, దాని ఫార్ములా ఇది. అయితే చూడండి ఫ్రెండ్స్, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఎంత, 2/1. ఎస్ ఆర్ నో? సో 2/1 -1 ఇంటూ 100, విచ్ ఈస్ నథింగ్ బట్ 1 ఇంటూ 1 ఈజ్ 1, 2 - 1 ఈజ్ నథింగ్ బట్ 2 - 1/1 ఇంటూ 100, విచ్ ఈస్ నథింగ్ బట్ 1 into 100%. That is nothing but 100% is the answer, final answer. So I think is option C. అయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఇంత ప్రాసెస్ కూడా చేయకుండా క్వశ్చన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అనేది వెంటనే తెలిసిపోతుంది. వితిన్ 2 secondsలో ఆన్సర్ తెలిసిపోతుంది. ఎట్లా? ఒక్కసారి క్వశ్చన్ చూడండి. కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఏ ఈజ్ టు బి అన్నాడు. ఓకే ఫైన్. ఇఫ్ బి, ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ లాజిక్ మొత్తం కూడా, ఇఫ్ బి ఈజ్ 200% ఆఫ్ ఏ అంటున్నాడు. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ లాజిక్. ఈ లాజిక్ అర్థమైతే 2 secondsలో ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే ఇక్కడ మనకి రెస్పెక్టివ్గా ఏం కనిపిస్తుంది, కాస్ట్ ప్రైస్ అనేది ఏ, సెల్లింగ్ ప్రైస్ అనేది బి అని మనకు తెలిసిపోతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 200% ఆఫ్ ఏనే కదా. ఏమని రాయి చెప్పచ్చు, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 200% ఆఫ్ ఏ అని తెలిసిపోతుంది. అంటే 200% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఏ అంటే కాస్ట్ ప్రైస్ కదా, రైట్ ఫ్రెండ్స్? అయితే 200% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటున్నాడు కాబట్టి దీన్ని సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, జనరల్గా కాస్ట్ ప్రైస్కి మనం ప్రాఫిట్ని యాడ్ చేస్తేనే కదా సెల్లింగ్ ప్రైస్ అనేది వచ్చేది. అంటే సెల్లింగ్ ప్రైస్లో దీనిలో ఈ 200%లో కాస్ట్ ప్రైస్ ఉంది, ప్రాఫిట్ కూడా ఉంది. అవునా కదా? సో 200% ఈజ్ నథింగ్ బట్ 100% ప్లస్ 100% ఆఫ్ సిపి. ఎస్ నో? సో ఈ 100% ఏం చెప్తుంది, ఒక కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్, ఇదేమో ప్రాఫిట్ చెప్తుంది. మనల్ని అడిగింది ప్రాఫిట్ పర్సెంటేజే కదా ఫ్రెండ్స్. అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ నథింగ్ బట్ 100%. కదా చూసారు, వితిన్ 1 stepలో ఆన్సర్ వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 100%. ఇది మనం జస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తూ మైండ్ క్యాలిక్యులేషన్ చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, రైట్? ఎప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 200% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్, కాబట్టి ఇందులోనే కాస్ట్ ప్రైస్ ఉంది, ఇందులోనే ప్రాఫిట్ కూడా ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%. ఆల్వేస్ రిమెంబర్, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. రిమైనింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది ఫ్రెండ్స్, ప్రాఫిట్ పర్సెంటేజ్. ఒకవేళ వీడు 150% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్నాడు అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాం, 100% ప్లస్ 50%. అలాంటప్పుడు ఆన్సర్ 50 అవుతుంది ప్రాఫిట్ పర్సెంటేజ్, రైట్? ఇక్కడ 200 అన్నాడు కాబట్టి 100 ప్లస్ అన్నట్టు రాస్తాం. 100 రిప్రజెంట్స్ కాస్ట్ ప్రైస్, సో దిస్ 100 రిప్రజెంట్స్ ప్రాఫిట్, రైట్ ఫ్రెండ్స్? హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దిస్ important question. Next one. Okay friends, next question. If toys are bought at ₹5 each and sold at ₹4.50 each, then the loss is అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్. యాక్చువల్గా ఏమన్నాడంటే కొన్ని టాయ్స్, కొన్ని ఆడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో కొన్నింటిని వాడు ₹5కి కొన్నాడు, వాటిని ₹4.50కి అమ్మాడు. సి ఫ్రెండ్స్, ₹5 కొని ₹4.50కి అమ్మేస్తున్నాడంటే దెర్ ఈజ్ ఎ లాస్. అవునా కదా? సో ఇక్కడ మనకి ఖచ్చితంగా తెలిసిపోయేది ఏంటంటే ఫ్రెండ్స్, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ₹4.5 అంటే ₹4.50 అండ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ ₹5. ఇది తెలిసిపోతుంది. అవునా కదా? అడుగుతున్నది లాస్, దేనిలో, పర్సంటేజ్లో. కాబట్టి లాస్ పర్సంటేజ్ని అడుగుతున్నప్పుడు మనకి లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఎంత ఫ్రెండ్స్, లాస్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ బై సిపి ఇంటూ 100. వాట్ ఈజ్ లాస్? లాస్ ఎంత వచ్చింది, ₹5 కొన్నది $4.50కి అమ్ముతున్నాం అంటే 0.50 లాస్ వచ్చింది. అంటే ఈ రెండింటిని కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, సో దట్ ఈస్ నథింగ్ బట్ 0.5 మైనస్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 0.50 ఈజ్ ద లాస్. అవునా కదా? సో 0.50 0.5 ఒకటే. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్, కాస్ట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ 5 ఇంటూ 100. ఎస్ ఓ నో? సరే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చినప్పుడు 5 10s are 50 and 0 gets cancelled, which gives us 10%. So answer is 10% is the answer. దీన్నే ఇలా చేయొచ్చు. మనకి లాస్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఈజ్ 1 minus SP by CP into 100. అవునా కదా? సో ఆల్రెడీ మనకు తెలిసింది SP by CP అంటే 4.5 divided by 5. సో which we are getting 4.5 by 5 is nothing but 5 at వెళ్ళిపోతుంది. 5 minus 4.5 that is nothing but 0.5 by 5. మళ్ళీ అదే వచ్చింది ఫ్రెండ్స్. ఎస్ ఓ నో?
సో ఆన్సర్ ఈస్ 10%. సేమ్ క్యాలిక్యులేషన్, రైట్ ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీరు ఏదైనా వాడుకోవచ్చు. మీకు ఇది ఈజీ అనిపిస్తే ఇది వాడండి. బై లుకింగ్ ఎట్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసేయచ్చు, డైరెక్ట్గా ఈ స్టెప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, రైట్. లేదా ఈ రెండింటిని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 0.5. సో లాస్ బై మళ్ళీ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ ఒక్క స్టెప్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది. మనం ఇదంతా కూడా చేయక్కర్లేదు, రైట్. సో లెట్ us see the next one. So next question friends, logical question. Look at this question. A person sells 2 machines at rupees 396 each. On one machine he gains 10% and on the other machine he lost 10%. His profit or loss in the whole transaction is అంటున్నాడు. See friends, ఒక వ్యక్తి దగ్గర 2 మెషిన్స్ ఉన్నాయి, మెషిన్ 1 అండ్ మెషిన్ 2, రైట్. ఈ 2 మెషిన్స్ని కూడా అతను ఎంతకి అమ్మాడట? సెల్స్ అంటున్నాడు కదా, అంటే అమ్మాడు. ఎంతకి? 396 ఈచ్ అన్నాడు. ఈచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే రెండింటిని కలిపి 396 రూపీస్కి అమ్మాడు. అంటే ఇది కొంత అమౌంట్, ఇది కొంత అమౌంట్. సరే, బాగానే ఉంది. దాన్ని నేను ఇది ఈక్వల్ అమౌంట్, ఇది ఈక్వల్ అమౌంట్ అని అనుకోవచ్చు. అయితే చూడండి, ఆన్ ఈచ్ మెషిన్ హీ గెయిన్స్ 10% ప్రాఫిట్. ఒక మెషిన్ మీద 10% గెయిన్ వచ్చింది, సెకండ్ మెషిన్ మీద 10% లాస్ వచ్చింది అన్నప్పుడు ఎలా రాయాలో చూద్దాం. సపోజ్ కాస్ట్ ప్రైస్ అంటే ఎంత ఫ్రెండ్స్? 100 యూనిట్స్ కదా. ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ని 100లో మనం రిప్రజెంట్ చేద్దాం. సో మెషిన్ 2ని కూడా 100 యూనిట్స్తో కొన్నాడు అనుకుందాం, తీసుకున్నాడు అనుకుందాం. అయితే మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్? వాడికి ఫస్ట్ మెషిన్ మీద 10% గెయిన్ వచ్చింది, దీని మీద 10% గెయిన్ వచ్చింది. అంటే వాడు ఎంత కమ్మినట్టు? 110 రూపీస్ కమ్మినట్టు, 110 యూనిట్స్ కమ్మినట్టు, రైట్. మెషిన్ 2 మీద లాస్ వచ్చిందంటే 10%, అంటే 100కి తీసుకున్నాడు అనుకోండి, వాడి లాస్ విల్ బి 90, రైట్ ఆర్ నాట్? సెకండ్ మెషిన్. సరే, ఇప్పుడు దీన్ని ఈ ఓవరాల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ మనకి ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా, గెయిన్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా ఎలా చూస్తామంటే, సీ ఫ్రెండ్స్, కెన్ ఐ క్యాన్సిల్ దీస్ 2 జీరోస్ అండ్ కెన్ ఐ క్యాన్సిల్ దీస్ 2 జీరోస్? అంటే క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేయడానికి. సో మనకి ఎంత వస్తుందంటే 10 × 10 దట్ ఈస్ నథింగ్ బట్ 100, 11 × 9 దట్ ఈస్ నథింగ్ బట్ 99 యూనిట్స్, రైట్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 100 యూనిట్స్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ 99 యూనిట్స్ ఉంది. అంటే 2 మెషిన్స్ని అమ్మినప్పుడు ఇనీషియల్గా రెండింటిని వాడు 100 యూనిట్స్కి కొన్నాడు, కానీ అమ్మింది రెండింటిని కలిపి 99 యూనిట్స్కి అమ్మాడు అనమాట, రైట్ ఫ్రెండ్స్. అంటే వాడు కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది సెల్లింగ్ ప్రైస్ కన్నా, అంటే వాడికి ఖచ్చితంగా వచ్చింది లాసే కదా ఫ్రెండ్స్. ఎన్ని యూనిట్స్ లాస్ వచ్చింది? 1 యూనిట్ లాస్ వచ్చింది, అవునా కదా. దిస్ 1 యూనిట్ లాస్ హీ హెస్ గాట్ బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్, అవునా కదా. సరే, అయితే లాస్ అనేది మనకు అర్థమైపోయింది కాబట్టి గెయిన్ కాదు, గెయిన్ కాదు. అయితే ఎంత లాస్ వచ్చింది? 1% లాస్. ఆటోమేటిక్గా 1% లాస్ అనేది మనకు తెలుసు, ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1% లాస్ ఇస్ దేర్. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఎన్నో విధాలుగా సాల్వ్ చేయొచ్చు, సింపుల్ వేలో ఇలా సాల్వ్ చేయొచ్చు. అయితే ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి? ఏ పర్సన్ సెల్స్ 2 మెషిన్స్ ఎట్ rupees 396 ఈచ్. అసలు ఈ డేటా మనకి ఎక్కడైనా యూజ్ అయిందా ఫ్రెండ్స్ ఆన్సర్ రాబట్టడంలో? ఎక్కడా యూజ్ అవ్వలేదు. అంటే దిస్ ఈజ్ అన్ అన్నెసెసరీ డేటా. ఈ డేటా అనేది ఇవ్వకపోయినా సరే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట, రైట్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ నోట్ దిస్. అంటే కొన్ని సందర్భాలు ఇలాంటివి ఎందుకు ఇస్తారంటే అడిషనల్గా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ఇది కూడా ఎక్కడైనా వాడాలేమో అని అనిపిస్తుంది. కానీ క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది అసలు వాడాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది, రైట్. సో ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ నోట్ చూడండి. జనరల్గా మనం పర్సంటేజెస్లో ఈ ఫార్ములా చూసాం, మనం ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా ఇదే ఫార్ములా మనం యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఇఫ్ ఎ క్వాంటిటీ ఈస్ ఫస్ట్ చేంజ్డ్ బై X% అండ్ సెకండ్ బై Y% దెన్ ద ఫైనల్ పర్సంటేజ్. అంటే చేంజ్డ్ అన్న మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే ఎయిదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఫ్రెండ్స్. అంటే ఇంక్రీజ్ అవ్వడం అన్నా డిక్రీజ్ అవ్వడం అన్నా. అయితే అలాంటప్పుడు 2 చేంజెస్ జరుగుతున్నప్పుడు ఒకటేమో X% చేంజ్ వచ్చింది, తర్వాత ఏమో Y% చేంజ్ వచ్చినప్పుడు ఆ టోటల్ ట్రాన్సాక్షన్ ఎంత పర్సెంటేజ్ చేంజ్ వస్తుంది అంటే +/-X +/-Y +/-X ఇంటూ +/-Y/100 ఇంత పర్సెంటేజ్ చేంజ్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఇంక్రీజ్ అన్నప్పుడు ప్లస్ వాడాలి, డిక్రీజ్ అన్నప్పుడు మైనస్ వాడాలి ఫ్రెండ్స్. అది లాజిక్, రైట్ ఫ్రెండ్స్. అర్థమైందా? సపోజ్ ఇందాక క్వశ్చన్లో మనం 10% ఇంక్రీజ్ అయింది, తర్వాత 10% డిక్రీజ్ అయింది అన్నాం కదా. కాబట్టి 10% ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ఇంక్రీజ్ అంటే ప్లస్ కదా, కాబట్టి +10 -10 +10 ఇంటూ -10 డివైడెడ్ బై 100. ఇందాక ప్రాబ్లంలో ఇలా చేసినా డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ 2 గెట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 10 × 10 దట్ ఈస్ నథింగ్ బట్ -100 డివైడెడ్ బై 100 which gives you 1, that is -1%. ఈ -1 మైనస్ రిప్రజెంట్స్ లాస్ నాన్న, ప్లస్ రిప్రజెంట్స్ ప్రాఫిట్, రైట్. అంటే 1% లాస్ వచ్చిందనమాట, రైట్. ప్రీవియస్ ప్రాబ్లమ్ని ఈ ఫార్ములా కూడా యూస్ చేసి మనం చేయొచ్చు అనమాట, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లమ్.